బ్రోకి కొంచెం కొంచెం తెలుగు అత బాయ్ మా తెలుగు ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలి. తెలుగు తెలీదని తెలుగులో చెప్తున్నావా? లవర్ బాయ్ గుర్తున్నాడా? నిన్న నిన్న వ్లాగ్ చూసిన వాళ్ళు అయితే గుర్తుంటారు. ఈ రోజు అయితే ఫోన్ వాడట్లేదు, ఎందుకంటే ఇది మెయిన్ మ్యాచ్ అనమాట. నిన్నంటే గల్లీ గల్లీ మ్యాచ్. ఇట్స్ డే 2 ఆఫ్ డూయింగ్ వ్లాగ్ ఫ్రమ్ హాస్టల్. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. చూడండి, అందరూ గ్రౌండ్కి వెళ్తున్నారు. మన ఫ్రెండ్స్ అన్న వాళ్ళందరూ గ్రౌండ్కి వెళ్తున్నారు. ఈయన చూడండి, ఈయన చూస్తే పిల్లలు పట్టుకునే వాడిలాగా ఉన్నాడు. మనకి బాలికి చలి అయిందని ఇట్లా చేస్తుంటారు, అదేం పట్టించుకోద్దండి. బాలకు కూడా చలి అవుతుంటది కదా, మనకు ఒకటేనా? అందరూ అదిగో పిల్లలు పట్టుకునేవాడు అక్కడే ఉన్నాడు. మనం ఇంకా మీకు మంచి మంచి వ్యూ చూపిస్తాను. అక్కడ వీళ్ళంతా క్రికెట్కి రెడీ అవుతున్నారు కదా, నేను అక్కడికి వెళ్ళిపోయి మీకు మంచి ఏరియా అనమాట. అది చాలా బాగుంటుంది. అదేంటంటే రండి, మీకే చూపిస్తాను. చూడండి గైస్, ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది ఫ్రెష్గా. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇక్కడికి వాకింగ్కి రావచ్చు డైలీ మార్నింగ్. నేను వస్తాను. పొద్దున్నే సన్ రైజ్, క్రికెట్ బాగా సూపర్ ఉంది. ఇక్కడ మా మాణిక్ ప్రభు ఉన్నాడు. ఈ బ్రోకి కొంచెం కొంచెం తెలుగు అత బాయ్ మా తెలుగు ఆడియన్స్కి ఏమైనా చెప్పాలి. తెలుగు తెలీదని తెలుగులో చెప్తున్నావా? ఎక్కువ చేయకు, కొంచెం కొంచెం ఏమైనా చెప్పు మా తెలుగు ఆడియన్స్కి. చెప్పు బాయ్. చూసారా, క్రికెట్ ఆడుతున్నాడు కదా, ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఎవరో వస్తే వేస్తారంటున్నాడు. లవర్ బాయ్ గుర్తున్నాడా? నిన్న వ్లాగ్ చూసిన వాళ్ళు అయితే గుర్తుంటారు. ఈ రోజు అయితే ఫోన్ వాడట్లేదు, ఎందుకంటే ఇది మెయిన్ మ్యాచ్ అనమాట. నిన్నంటే గల్లీ గల్లీ మ్యాచ్, ఇది మెయిన్ మ్యాచ్, అందుకే ఫోన్ ఏమి యూజ్ చేయట్లేదు. చూడండి మన లవర్ బాయ్ అండి. క్రికెట్, ఫ్లైట్, నేచర్ అంతా సూపర్ ఉంది కదా. ఇంకా క్రికెట్ చూపించింది చాలు. నేను ఇంకా కొంచెం ఇక్కడ ఎక్సర్సైజ్ చేసేసి ఈ ప్లేస్లో వెళ్ళిపోదాం హాస్టల్కి. ఓకేనా గాయస్? ఫోన్లో ఛార్జింగ్ అయితే 3% ఉంది. ఇంకా నాకు కూడా ఓపిక లేదు, ఎక్సర్సైజ్ చేశా కదా. సో ఈరోజుకైతే డే 2 వ్లాగ్ ముగిసింది. రేపు మళ్ళీ రండి, డే 3 వ్లాగ్ కోసం వేచి ఉండండి. ఉంటా మరి. సబ్స్క్రైబ్.